హోరాహోరీగా సాగిన మా పోరులో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హీట్ పుట్టిస్తోంది. విష్ణు రూపంలో ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ఇండస్ట్రీపై విజయం సాధించారంటే అవుననక తప్పని పరిస్థితి. అసలు గతంలో ఎప్పుడు లేని స్థాయిలో మా ఎన్నికల్లో ఈ ఎమోషన్ రావడానికి దారి తీసిన పరిస్థితులు చాలానే ఉన్నాయి. మా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డానికి చాలా రోజుల ముందే ప్రకాష్ రాజ్ కేసీఆర్ని కలవటం, మెగా బ్రదర్స్ మద్దతు తీసుకోవటం, హడావిడిగా మా ఎన్నికల విషయంలో ప్రకటనలు చేయడం లాంటివి ముందుగానే వివాదాస్పదమయ్యాయి. కోటా శ్రీనివాసరావు లాంటి ఇండస్ట్రీ పెద్దలు సైతం ఈ విషయంలో ప్రకాష్ రాజ్ను తప్పుపట్టిన సందర్భం కూడా ఉంది. ఇదే సమయంలో మాజీ అధ్యక్షులు నరేష్ సీన్లోకి ఎంటర్ అవడంతో రెండు వర్గాల మధ్య వివాదం కూడా తెర మీదకు వచ్చింది. ఇక నోటిఫికేషన్ వెలువడ్డ సమయంలో ప్రకాష్ రాజ్కు పోటీగా మంచు విష్ణు తెర మీదకి రావడంతో అసలు కథ మొదలైంది. విమర్శలు ప్రతి విమర్శలు అనే తీరు నడుస్తున్న సమయంలో పవన్ ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యారు. జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పవన్ చేసిన కామెంట్స్ తో వైసీపీ వర్సెస్ జనసేన అనే తీరుగా ఇష్యూ మారింది. ఇదే సమయంలో పవన్ కామెంట్స్ మా ఎన్నికలను కూడా ప్రభావితం చేశాయి. పవన్ జగన్ పై విమర్శలు చేయటాన్ని విష్ణు తీవ్రంగా తప్పుపట్టడం, ఇదే సమయంలో ప్రకాష్ రాజ్ పవన్ ను వెనకేసుకురావడం, ఇలా పూటకో ట్విస్ట్, రోజుకో బ్రేకింగ్, రాష్ట్రం మొత్తం మా ఎన్నికలపైనే ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మా ఎన్నికలతో తమకు సంబంధం లేదని ఏపీ సర్కార్ ప్రకటన చేసింది కూడా. టగ్ ఆఫ్ వార్తో రాజకీయ రణరంగాన్ని తలపించిన మా ఎన్నికల్లో చివరకు మంచు ప్యానెల్ విజయం సాధించింది. తన గెలుపుపై, మెగా ఫ్యామిలీ మద్దతుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రకాష్ రాజ్ ఆశలన్నీ అడియాసలైపోయాయి. ఇప్పుడు మంచు విష్ణు గెలవటం ఒక ఎత్తు అయితే, ఈ గెలుపు తన బావ జగన్కు అంకితం ఇవ్వడం మరో ఎత్తు. మంచు విష్ణు గెలుపులో రాజకీయ కోణాలు కూడా చాలానే ఉన్నాయి. సంబంధం లేదంటూనే జగన్ తన మైండ్ గేమ్తో మా ఎన్నికల్లో విజయం సాధించారనేది కాదనలేని వాస్తవం. తనను ఎదిరించిన పవన్ను ఈ ఒక్క గెలుపుతో సైలెంట్ అయ్యేలా చేశారనేది మరో అంచనా. జగన్ ఎత్తుకు నిజంగానే పవన్ చిత్తయ్యారనేది ఎవ్వరూ కాదనలేని నిజం. ఒక్క పవనే కాదు, మంచు విష్ణు గెలుపు రూపంలో ఇండస్ట్రీని మొత్తం తన చేతుల్లోకి తీసుకుంటారనేది మరో వాదన. ఇంతకీ మంచు విష్ణు విజయంలో అసలు గెలిచిందెవరు, ఓడిందెవరు? ప్రకాష్ రాజ్కు సైలెంట్గా మద్దతు ప్రకటించి సైలెంట్గా ఉండిపోయిన కేసీఆర్, ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని తెలిసి కూడా మద్దతు ప్రకటించిన మెగా బ్రదర్సా, పక్క స్టేట్లో సీఎం అయ్యుండి కూడా తెలంగాణలో తన మైండ్ గేమ్తో ప్రత్యర్థులను చిత్తు చేసిన జగన్? ప్రస్తుతానికి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన ప్రశ్నలివి.